వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. విశ్వ హిందూ పరిషత్తు విజయవాడలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో సినీ గేయ రచయిత అయినటువంటి అనంత శ్రీరామ్ గారు కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం అనేది జరిగింది. అంటే కర్ణుడి పాత్రలు పోషించిన వాళ్ళని, తర్వాత కర్ణుని గొప్పవాడిగా చూపించిన వాళ్ళని, అట్లాగే కల్కి సినిమా మీద కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది. ఆయన ఏం మాట్లాడాడు ఏంటనేది మనకు సోషల్ మీడియాలో పూర్తిగా అందుబాటులో ఉంది కాబట్టి ఆయన ఏం మాట్లాడాడు అనే దాన్ని పక్కన పెట్టి అసలు ఈ మీటింగ్ వెనకాల ఉన్నటువంటి ప్రధాన అజెండా ఏంటనేది మనం ఒక పరిశీలన చేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీని వెనకాల ప్రధాన ఉద్దేశం అయితే నాకు కనిపిస్తుంది అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ అండతోనే ఈ సభ జరిగింది అనేది మన అందరికీ అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారి అండదండలతో ఇక్కడ బలపడాలని చూస్తుంది అనేది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల నుంచి కూడా మనకి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు బట్టి అర్థమవుతుంది. అంటే తిరుమల తిరుపతికి సంబంధించి కల్తీ లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం, తర్వాత ఆ లడ్డు మీద, తర్వాత లడ్డూకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన హిందూ పరిరక్షణ సమితి అని చెప్పి, అంటే హిందూ మతాన్ని రక్షించుకోవడానికి మనం ఖచ్చితంగా ముందుకు ఉండాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మనకు ఏమర్థం అవుతుందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకుని వాళ్ళు ఇక్కడ బలపడాలనే ప్రయత్నం చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ విశ్వ హిందూ పరిషత్ నిర్వహించినటువంటి సభ వెనకాల కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రోద్బలం ఉందనేది అందరూ ఒప్పుకుని తీరాలి. ఈ అనంత శ్రీరామ్ గారికి సంబంధించిన వ్యవహారం ఒకసారి మనం పరిశీలించినట్లయితే గతంలో నాగశౌర్య హీరోగా నటించినటువంటి ఒక సినిమాలో ఒక ఐటమ్ సాంగ్కి దిగు 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 నాగా అని చెప్పి ఒక లిరిక్స్ రాయడం అయితే జరిగింది. దానికి సంబంధించి అప్పట్లో ఈ హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత రావడం, తర్వాత హిందూ సమాజానికి ఈయన కొంత బేషరతుగా క్షమాపణ చెప్పినట్లుగా నాకైతే గుర్తుంది. మరి అంత ఆ రోజున మరి ఇప్పుడు ఈ కర్ణుడి పాత్రల గురించి, కర్ణుడి పాత్రలు పోషించిన వాళ్ళ గురించి ఎంత హాట్గా, తర్వాత ఎంత విమర్శనాత్మకంగా మాట్లాడిన వ్యక్తి మరి అదే హిందూ దిగు 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 నాగా అనే మన హిందూ సమాజానికి సంబంధించో లేకపోతే హిందూ దేవుళ్ళకి సంబంధించిన లిరిక్ని మరి ఆయన ఎందుకు వాడారు అనేది మరి ఆయనకి తెలియాలి. ఇక ఇప్పుడు ఈయన విషయానికి వస్తే దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన ఎజెండా అయితే మాత్రం కాపుల ఓట్లని పోలరైజ్ చేసుకుని భారతీయ జనతా పార్టీ బలపడాలని చూస్తుంది అనేది వాస్తవం. అంటే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి, తర్వాత ఈ కాపులకు సంబంధించి ఈ సినీ సెలబ్రిటీస్ కానీ కొంచెం రాజకీయంగా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలనేది వాళ్ళ తెర వెనుక ఉన్నటువంటి ప్లాన్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ సరే ఎవరు రాజకీయ పార్టీలు వాళ్ళు డెవలప్ అవడానికి లేకపోతే బలపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఒక గేమ్ జరుగుతున్నప్పుడు, ఒక క్రికెట్ మ్యాచ్, కబడ్డీ పోటీ జరుగుతున్నప్పుడు ప్రేక్షకులందరూ కూర్చుని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజల పరిస్థితి కూడా అంతే. ఈ రాజకీయ పార్టీలు ఉన్న నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. వాళ్ళు రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు, రకరకాల స్ట్రాటజీలు ప్లే చేస్తూ ఉంటారు. ఆ గేమ్లో మనం చుట్టూ కూర్చుని ప్రేక్షకులుగా వాళ్ళని వీక్షించడం తప్ప ప్రజలు చేయగలిగింది ఏంటూ ఏమి ఉండదు. వాళ్ళ స్ట్రాటజీని ప్లే చేస్తూ ఉంటారు. ఆ గేమ్లో ఎవరో ఒకరు విన్ అవుతూ ఉంటారు. ఇక్కడ రాజకీయాల్లో ఏంటంటే ఆ విన్ అయిన వాళ్ళు అధికారం చేపడతారు. అట్లా ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఆ పార్టీ బలపడడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇక్కడ నష్టం ఎవరికి అంటే ఏ పార్టీని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఏ పార్టీని కొంచెం బలహీనపరిచి వీళ్ళు బలపడాలనుకుంటున్నారు అనేది మనం పరిశీలించినట్టయితే మాత్రం మనకు క్లియర్గా అర్థమయ్యేది తెలుగుదేశం పార్టీనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సాంప్రదాయకంగా చూసుకున్నా, ఏ పద్ధతిలో చూసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీ వైపు రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి మతపరమైన ఓటు బ్యాంకు చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు. కానీ తెలుగుదేశం పార్టీలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కొంచెం అత్యధిక శాతం ఉంటారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కనుక టార్గెట్ చేస్తే, కొంత ఆ పార్టీని బలహీనపరిస్తే భారతీయ జనతా పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి జనసేన పార్టీతో కలిసి వాళ్ళు బలపడి తర్వాత రాబోయే ఎన్నికల్లోనో ప్రణాళిక అంటే వాళ్ళు కలిసి పోటీ చేసే విధంగానో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించి వాళ్ళు ఎన్నికలకు వెళ్లే విధంగానో వాళ్ళు పథకం రచించుకున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ అప్రమత్తం అవ్వాల్సిన వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం పార్టీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంది, 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. బహిరంగంగా ఎవరు విమర్శించుకున్నా కూడా అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి లాభం చేకూరుస్తుంది. కాబట్టి వీళ్ళు ముగ్గురు బహిరంగంగా ఎవరు విమర్శించుకోవట్లా, కానీ ఎవరు చేయాల్సిన రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళల్లో ఇప్పుడు జనసేన, తర్వాత భారతీయ జనతా పార్టీ కొంచెం యాక్టివ్గానే పాలిటిక్స్ చేస్తున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి పెద్దగా యాక్టివ్గా రాజకీయాల వైపు దృష్టి పెట్టినట్టుగా మనకేం కనిపించట్లా. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్, ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు పెడుతున్నారు, కలెక్టర్ల సమావేశం అంటున్నారు.
వీటికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కానీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పెద్దగా దృష్టి సారించినట్టుగా మనకేం కనిపించట్లా. ఇక్కడ మాత్రం బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళు ప్యారలల్గా ప్రభుత్వంలో ఉన్నారు. అట్లాగే వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు కూడా చక్కగా నిర్వహించుకుంటున్నారు. రాబోయే ఎన్నికలకి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో కొంత వెనకబడిందని మాత్రం ఇప్పుడు పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయాలపై కూడా కొంత దృష్టి సారిస్తే మాత్రమే పార్టీ కొంత రాబోయే ఎన్నికలప్పటికీ స్ట్రాంగ్గా ఉంటుంది, మనుగడ సాధిస్తుంది అనేది మాత్రం మనకి ఈ పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అనేది ఎలాంటి పార్టీనైనా మింగేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీలని ఈ భారతీయ జనతా పార్టీ లేకుండా చేసేసిన చరిత్ర పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు భావ సారూప్యం చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకి బీజేపీలో ఉండే వాళ్ళకి కొంత భావ సారూప్యత దగ్గరగా ఉంటుంది. అంటే వీళ్ళ అభిమానులకి బీజేపీ అభిమానులకి భావ సారూప్యత దగ్గరగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ వైపు తిప్పుకోవడం పెద్దగా వాళ్ళకి పెద్ద కష్టతరం కాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు గారు వెంటనే రాజకీయ అంశాల మీద కూడా దృష్టి పెడతారని మనం కూడా ఆశిద్దాం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నేషనల్ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఉంటే అది అధ్యక్ష మోడల్ అయిపోద్ది దేశం. ప్రాంతీయ పార్టీలు ఉండాలి. ఇన్ని రకాల ఇప్పుడు మన ఇండియాలో ఇన్ని రకాల రాష్ట్రాలు, ఇన్ని రకాల భాషలు, ఇన్ని రకాల ప్రాంతాలు ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం నుంచి దానికి ఆ ప్రాంతానికి నాయకత్వం వహించే పార్టీ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ మనుగడ కోల్పోయినా, తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో పడినా కూడా మన తెలుగు వారికి అన్యాయం జరుగుద్ది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. కాబట్టి ఏంటంటే వెంటనే చంద్రబాబు గారు ఈ విషయాల మీద దృష్టి పెడతారని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.